90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ బాలరాజ్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఇంటి పెద్ద అనే వాళ్ళు రకరకాల పెట్టుబడులు చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, కొన్ని రకాల ప్రాపర్టీస్ కొంటుంటారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీస్ అవి తీసుకుంటుంటారు. సో అంతా బాగానే ఉంటుంది, అంతా సజావుగానే సాగుతూనే ఉంటుంది. అయితే కొన్ని అన్సర్టన్ సిచ్యువేషన్స్లో ఆ ఫ్యామిలీ ఆ ఇంటి పెద్దని కోల్పోవాల్సి వస్తుంది. సో ఆ కోల్పోయిన సందర్భంలో ఈ ఇంటి పెద్ద ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎటువంటి ప్రాపర్టీస్ కొన్నారు, అదేవిధంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారు, లేదంటే ఎవరెవరి నుంచి ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, అండ్ ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు అనే వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా కష్టతరంగా ఉంటుంది ఆ ఇంటి పెద్దనే ఫ్యామిలీ కోల్పోయిన తర్వాత. అవునండి. సో ఆ ఇంటి పెద్దను కోల్పోయిన తర్వాత దీనికి సంబంధించిన పరిశోధన అనేది చాలా ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు ఏంటన్నది చాలా డైలమాలో ఉంటారు, చాలా టెన్షన్లో ఉంటారు వాళ్ళున్న ఆ పర్టికులర్ సినారియోలో. కాబట్టి ఆ ఇంటి పెద్ద ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు, లేదంటే ఎవరికైనా అప్పులు ఇచ్చినప్పుడు, లేదంటే అప్పులు తీసుకున్నప్పుడు, ఇన్సూరెన్సెస్కి సంబంధించిన డీలింగ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు, సో ఇవన్నీ ఒక ప్రాపర్గా ఒక డాక్యుమెంటేషను హ్యాండిల్ చేయాలి. ఎస్, మన తర్వాత మన ఫ్యామిలీకి ఇవన్నీ మనం అందుబాటులో ఉంచాలి అన్నదానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. మనకు జనరల్గా ప్లెజెంట్ సర్ప్రైజెస్ ఇచ్చే అలవాటు ఉంటుంది ఫ్యామిలీకి. వన్ ఫైన్ డే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వైఫ్ ఒక మంచి శారీ తీసుకెళ్ళి ఇస్తాం. ఇచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు మనకు డిన్నర్ ఏమైతే ఉంటుందో రోజులాగా ఉండదు, రెగ్యులర్గా ఉండదు. సో కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మనం గిఫ్ట్ ఇచ్చాం కదా, ఆ గిఫ్ట్ కాస్త ఇంకొంచెంగా ఖరీదైంది అనుకోండి, ఒక చైన్ ఇచ్చామనుకోండి, ఆ మంచి ట్రీట్మెంట్ అనేది ఒక 1 వీక్ వరకు కొనసాగవచ్చు. అదే మనం డైమండ్ నెక్లెస్ ఇచ్చామనుకోండి, ఒక 1 మంత్ వరకు విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కింగ్, రైట్? సో ఇలాంటి ప్లెజెంట్ సర్ప్రైజెస్తో పాటు మనం ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాం ఫ్యామిలీకి. అవి ఎలా ఉంటాయంటే, మనం ఎవరినైనా అడిగామనుకోండి, మీరు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు, దేని గురించి సంపాదిస్తున్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే జనరల్గా ఆన్సర్ ఏమొస్తుంది, ఫ్యామిలీ గురించి చేస్తున్నాం, మా కంఫర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ యొక్క అవసరాలు తీర్చడానికి, వాళ్ళ లక్ష్యాలు ఫుల్ఫిల్ చేయడానికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే చేశారో అది ఫ్యామిలీకి చెప్పరు. చాలా మంది చెప్పరు. సో మీకు ఒక నంబర్ ఇస్తానండి. అన్క్లెయిమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆల్ సెక్టర్స్, ఇన్సూరెన్స్ అనండి, మ్యూచువల్ ఫండ్స్ అనండి, స్టాక్స్ అనండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అనండి, ఇవన్నీ కూడా కలిపి దాదాపు 2 లక్షల కోట్లు అన్క్లెయిమ్డ్ మనీ ఉంది. బ్యాంకుల్లో, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో, ఇన్సూరెన్స్లో, ఇవన్నీ. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ యొక్క బెనిఫిట్ గురించే ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కానీ ఫ్యామిలీకి చెప్పడం మర్చిపోయారు. ఇందులో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ మనం యాడ్ చేస్తే, రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తే, ఈ నంబర్ చాలా చాలా పెద్దదవుతుంది. ఆస్తులు ఉంటాయి, కానీ కొందరు ఆ ఆస్తులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారనే ఫ్యామిలీకి చెప్పరు. అవి ఎక్కడో దాచిపెట్టేసిస్తారు, ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో అప్పుడు క్లెయిమ్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుగురించే ఇలాంటి ఫైల్ మనం ఒకటి మెయింటైన్ చేసుకోవాలండి. దిస్ ఈజ్ కాల్డ్ అవర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ కిట్. సో ఇది మల్టిపుల్ ఫోల్డర్ ఫైల్ అండి. మార్కెట్లో మీకు దొరుకుతుంది స్టేషనరీ షాప్లో. ఇలాంటిది ఒక ఫైల్ తీసుకొని మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఏమైతే ఉంటాయో ఇందులో జతపరచుకోవాలి. అందులో ఏమేమి ఉండాలనేది మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ప్రైమరీ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆధార్ కార్డ్, ప్రొఫెషనల్ లైసెన్స్, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సెట్ ఫోటో కాపీ తీసుకొని, జిరాక్స్ కాపీ తీసుకొని ఇందులో జతపరచుకోవాలి. ఒరిజినల్స్ కావాలంటే ఇంకో ఫైల్లో మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులోనే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొక ఫైల్లో మెయింటైన్ చేస్తే మంచిది. ఇవన్నిటికి సంబంధించిన నంబర్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా రాసుకోవాలి. దాంతోపాటు ఇవన్నీ కూడా మనం ఎక్కడ పెట్టాము ఒరిజినల్స్,
మనం ఇంట్లో పెట్టామా, ఇంట్లో బీరువాలో ఉందా, లేదా లాకర్లో ఉందా, బ్యాంక్లో ఉందా, ఇంకెక్కడైనా పెట్టామా, ఎవరికైనా ఇచ్చామా, ఆ లొకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్పైరీ, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఫోటోకాపీ లేదనుకోండి, ఒరిజినల్ ఎక్కడో పోగొట్టాము, మళ్ళీ దాన్ని అప్లై చేయాలంటే దానికి ఒక బేస్ కావాలి కదా. సో అందు గురించి ఆ ఫోటోకాపీస్ అన్నీ తీసుకొని మనము ఈ ఫైల్లో పెట్టుకోవాలన్నమాట. దాంతోపాటు ఇంపార్టెంట్ కాంటాక్ట్ పర్సన్, ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఫోన్లు రాకముందు మనకు ఒక మంచి అలవాటు ఉండేది. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇంపార్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చిన్న డైరీలో బుక్లో డైరీలో రాసి పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలవాటు ఉందా, రాస్తున్నామా, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఎక్కడ ఉంటాయి, ఫోన్లో ఉంటాయి. మరి ఫోన్ పాస్వర్డ్ ఇంట్లో వాళ్ళకి తెలుసా? అన్ఫార్చునేట్లీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, డెత్ జరిగింది అనుకోండి, ఫోన్ యొక్క పాస్వర్డ్ తెలియదు. మరి ఇంపార్టెంట్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అన్ని మనం ఎలా రిట్రీవ్ చేస్తాం? అందు గురించే ఇంపార్టెంట్ కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫైల్లో రాసుకోవాలి. ఉదాహరణకి లాయర్ పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి. స్టాక్ బ్రోకర్, చార్టెడ్ అకౌంటెంట్, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఇన్సూరెన్స్ ఏజెంట్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎల్ఐసి, ఇన్సూరెన్స్ ఏజెంట్ నాన్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అదేవిధంగా మన ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళ డీటెయిల్స్, ఫినాన్షియల్ ప్లానర్, వెటర్నేరియన్, ఈవెంట్ ప్లానర్, అదర్ ఫ్యామిలీ అడ్వైజర్, ఎవరైతే ఇంపార్టెంట్ కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఈ ఫైల్లో రాసి పెట్టుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా క్రిటికల్ డాక్యుమెంట్స్ అండ్ పేపర్స్. వీలునామా, మీకు విల్లు ఉందా? వీలునామా అసలు రాసారా? చాలామంది రాయరు. చాలా వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది. సో వీలునామా అంటే అది ఏదో ఎప్పుడో 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి రాయాలనుకుంటారు. కానీ ఎవరైతే సంపాదన మొదలు పెడతారో, ఎవరికైతే ఆస్తి ఉంటుందో వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు కూడా వీలునామా రాసుకోవాలి. మీరు వీలునామా రాసారా? రాస్తే ఎక్కడుంది, అది ఎక్కడ పెట్టారు? మీరు బ్యాంక్ లాకర్లో ఉందా, ఇంట్లో బీరువాలో ఉందా, ఎవరికైనా ఇచ్చారా, లాయర్ దగ్గర ఉందా, ఫ్రెండ్ దగ్గర ఉందా, ఆ లొకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. కాంటాక్ట్ ఫర్ హెల్ప్. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, ఇంపార్టెంట్ కీస్ ఆర్ లాకర్ కీస్. ఈ కీస్ అన్నీ కూడా మనం ఎక్కడ పెట్టాం, ఏ లొకేషన్లో పెట్టాం, అవి మెన్షన్ చేయాలి. ఇన్సూరెన్స్ పాలసీస్, ప్రాపర్టీ పేపర్స్, హోమ్ లోన్ డాక్యుమెంట్స్, ఈపీఎఫ్, పీపీఎఫ్, పవర్ ఆఫ్ అటర్నీ, మెడికల్ రికార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యూచువల్ ఫండ్ డీటెయిల్స్, మ్యారేజ్ సర్టిఫికేట్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ రికార్డ్స్, కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, డీమార్ట్ అకౌంట్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం డాక్యుమెంటేషన్ చేసుకొని ఒక ఫోటో కాపీస్ అన్నీ కూడా ఈ ఫైల్లో మనము జతపరచుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైతే ఉంటాయో, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకున్నామో వాళ్ళ పాలసీ నంబర్లు ఏంటి, సమ్ అష్యూర్డ్ ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇందులో మెన్షన్ చేసుకోవాలి. చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు కానీ ఆ క్లెయిమ్ ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో డెత్ అయింది అనుకోండి, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, సో అది మనం ఇక్కడ రాసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఉండకపోవచ్చు కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు అవి చెప్పరు. సో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా వీటిని ఎలా మనం డీల్ చేయాలనేది అది కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు చాలామందికి. అందు గురించే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి, డెత్ అయిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, అర్లీ క్లెయిమ్ అని ఉంటుంది, నాన్ అర్లీ క్లెయిమ్ అని ఉంటుంది. 3 సంవత్సరాల లోపు డెత్ అయింది అనుకోండి, దాన్ని అర్లీ క్లెయిమ్ అంటాం. 3 సంవత్సరాల తర్వాత అయితే నాన్ అర్లీ క్లెయిమ్ అంటాం. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత నామినీ ఏం చేయాలంటే ఒక లెటర్ రాయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఐఎమ్ సో అండ్ సో పర్సన్, ద నామినీ ఆఫ్ సో అండ్ సో పర్సన్, ఇంత పాలసీ ఉంది, పాలసీ సమ్ అష్యూర్డ్ ఇంత, పాలసీ నెంబర్ ఇంత, మీరు క్లెయిమ్ సెటిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసేసి పాలసీ బాండ్ ఏమైతే ఉంటుందో అది తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీలో ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇస్తారు, ఆ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి రిటర్న్ ఇవ్వాలి. సో ఒకవేళ పోలీస్ కేసు అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్, లాస్ట్ ట్రీటెడ్ డాక్టర్ నుంచి ఒక సర్టిఫికేటు, ఇంకా వేరే ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చేసిస్తే సో ఏమీ ప్రాబ్లం లేదనుకోండి, 3 years లోపలైతే అర్లీ క్లెయిమ్ అంటాము. కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయ్యి క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది. 3 years తర్వాత నాన్ అర్లీ క్లెయిమ్. సో అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం క్లెయిమ్ ఎట్లా తెచ్చుకోవాలి ఆ విషయాలు కూడా రాయాలి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా, మ్యూచువల్ ఫండ్స్ ఏ కంపెనీస్లో ఉన్నాయి, వాటి ఫోలియో నెంబర్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, అవి కూడా మెన్షన్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ డెత్ తర్వాత ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్, ఆ వివరాలు కూడా మనం ఇక్కడ రాసి పెట్టుకోవాలి, ఒక పేపర్లో రాసి పెట్టుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకా ఏవైనా కూడా అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి, బ్యాంక్ పేర్లు ఏంటి, అకౌంట్ నంబర్స్ ఏంటి, ముఖ్యంగా నామినేషన్ ఉందా లేదా ఇది చూసుకోవాలి. చాలామందికి
నామినేషన్ కూడా ఉండదు. బ్యాంక్ ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్స్లో కూడా నామినేషన్స్ చేయరు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు రెగ్యులేటర్స్ నామినేషన్ కంపల్సరీ చేశారు కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇదొక విషయం, ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే మనం చేస్తామో చాలామంది ఇండివిజువల్గా చేస్తారు, సింగిల్ హోల్డర్గా చేస్తారు. సింగిల్ హోల్డర్గా కాకుండా జాయింట్ అంటే జాయింట్ కాదు, ఎనీవన్ ఆర్ సర్వైవర్ మోడ్ ఆర్ ఐదర్ ఆర్ సర్వైవర్ మోడ్లో చేసుకోవాలి. జాయింట్ మోడ్లో కాదు, ఎనీవన్ ఆర్ సర్వైవర్ మోడ్ ఆర్ ఐదర్ ఆర్ సర్వైవర్ మోడ్లో చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే మనం నామినేషన్ సింగిల్ హోల్డర్లో నామినేషన్ పెట్టుకున్నాం అనుకోండి, డెత్ అయిన తర్వాతనే నామినేషన్ ట్రిగర్ అవుతుంది. రైట్, డెత్ అయిన తర్వాత నామినీకి డబ్బులు వెళ్తాయి. కానీ ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. పర్సన్ అలైవ్ ఉన్నారు కానీ కోమాలోకి వెళ్ళిపోయారు, ట్రీట్మెంట్ జరగాలి, హాస్పిటలైజ్ అయ్యారు, మరి డబ్బులు కావాలి, డబ్బులు ఎలా తీస్తాము? నామినీకి అర్హత ఉండదు కదా, నామినీ తీయలేరు కదా. సో మనం ఎనీవన్ ఆర్ సర్వైవర్ మోడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ద అదర్ పర్సన్ కెన్ ఆల్సో ఆపరేట్ ద ఇన్వెస్ట్మెంట్స్. సాధ్యమైనంత వరకు మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అన్నిటిలో కూడా ఎనీవన్ ఆర్ సర్వైవర్ మోడ్ పెట్టుకోవాలి. వైఫ్ క్యాన్ బి ద సర్వైవర్, అదర్ హోల్డర్, వైఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. సో వాళ్ళని మనం ఎనీవన్ ఆర్ సర్వైవర్ మోడ్లో పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెత్ అయిన తర్వాత కొందరు వచ్చేసేసి నాకు డబ్బులు ఇచ్చేది ఉందని మీ ఆయన ఇంత డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి అలాంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ ఏం లయబిలిటీస్ ఉన్నా కానీ అవి క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాలి. ఎవరికి ఎంత ఇవ్వాలనేది క్లియర్గా ఇందులో మెన్షన్ చేసుకోవాలి. హోమ్ లోన్ ఉందా, హోమ్ లోన్ ఉంటే ఎంత లోన్ ఉంది, ఏ బ్యాంక్ నుంచి ఉంది, ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది రాసుకోవాలి. సో కార్ లోన్ ఏ బ్యాంక్ నుంచి ఉంది, అండ్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ నంబర్ ఏంటి, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, హ్యాండ్ లోన్, బిజినెస్ లోన్, ఎనీ అదర్ లయబిలిటీ, ఎలాంటి లోన్స్ ఏమైనా ఇంకా వేరే లోన్స్ ఏమున్నా కానీ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి మెన్షన్ చేసుకోకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీకి చాలా చాలా ట్రబుల్ అవుతుంది. సో ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారో తెలియదు. సో అవన్నీ వెతకడంలోనే చాలా సమయం అయిపోతుంది. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే చేస్తామో మనకే ఇబ్బంది ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే. చాలా మందికి నామినీస్ ఎవరైతే ఉంటారో స్పౌస్ని పెడతారు, వైఫ్ని పెడతారు. సో వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. రైట్, సో దే హ్యావ్ టు రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. సో అందుగురించే మనిషి పోయిన బాధని మనం తీర్చలేం, కానీ అట్లీస్ట్ మనం పోయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళకి చెందే విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఈ ఫైల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది కంపల్సరీ ఉండాలండి. 1 గంటన్నర 2 గంటల సమయం పడుతుంది ఫిల్ చేయాలి అని అంటే. సో ఇవన్నీ ఫిల్ చేసి ఫ్యామిలీకి మెన్షన్ చేయాలి ఈ ఫైల్ ఎక్కడ పెడుతున్నారని చెప్పేసి. జస్ట్ ఈ ఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటే అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. వాళ్ళ లైఫ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు బయటపడ్డాయి. సో అప్పటి వరకు ఫ్యామిలీ ఆర్థికంగా చితికిపోయింది. సో మనం సంపాదించిన డబ్బు ఫ్యామిలీకి సరైన సమయంలో అందకపోతే దాని వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం, ఒక 20-30 years బ్యాక్ షేర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు బయటకు వస్తుంటే అప్పట్లో 1000-2000 రూపాయలు పెట్టుకున్న షేర్స్ ఇవాళ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఉంటున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అయ్యాయి, కానీ ఆ డబ్బు వాళ్ళకు సరైన సమయానికి ఉపయోగపడితే దాని వాల్యూ ఉంటుంది. రైట్, సో ఆర్థికంగా ఇబ్బంది పడి చితికిపోయి పిల్లలు చదువుకోలేక వాళ్ళు చాలా పూర్ అయిపోయి తర్వాత ఎప్పుడో వాళ్ళకి చేతిలోకి వచ్చాయనుకున్న డబ్బులు దాని వాల్యూ ఉండదు కదా. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫైల్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలరాజు గారు. థ్యాంక్ యూ. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే ముందు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు, ఎవరికైనా అప్పులు ఇచ్చే ముందు, లేదంటే అప్పులు తీసుకునే ముందు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ నీట్గా ఫైల్ చేసి మనం ఇంట్లో కనుక భద్రపరిచి పెట్టుకున్నట్లయితే రేపు ఏదైనా అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ మిగతా కుటుంబ సభ్యులకి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని వెతుక్కోవడానికి చాలా పని సులువు అవుతుంది అంటారు. అవునండి. రైట్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.